అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, ఈ పరిచర్య ప్రారంభించి నేటికి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నా చిన్నప్పటి నుండి దేవుడు నన్ను ఆకర్షించడానికి ఎంతోమంది దైవజనుల ద్వారా ఎన్నో రకాలుగా ఆయన ప్రయత్నించారు. అయితే ఆయన యొక్క ప్రేమను గుర్తించలేక లోకానుసారమైనటువంటి ఆలోచనల్లో, లోకానుసారమైనటువంటి విధానాల్లో పడిపోయి, నాకిష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉండేవాడిని. అయినప్పటికీ దేవుడు తన కృపా మహదైశ్వర్యమును బట్టి, నా యొక్క 14వ సంవత్సరమున నన్ను ఎన్నుకొని, నన్ను పట్టుకొని, ఆయన యొక్క ప్రేమను బలంగా రుచి చూసే విధంగా ఎంతో చక్కగా నాకు సహాయం చేశారు. బైబిల్ యొక్క గొప్పతనాన్ని, ఆయన ప్రేమ యొక్క రుచిని చూడటానికి ఎంతో సహాయం చేశారు. అయితే నా యొక్క బ్యాక్‌గ్రౌండు యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి బ్యాక్‌గ్రౌండ్ కాకపోవటం వలన, వాక్యానుసారమైన బ్యాక్‌గ్రౌండ్ కాకపోవటం వలన, నాకు బైబిల్ పట్ల పరిపూర్ణమైనటువంటి స్పష్టత ఉండేది కాదు. వాక్యానుసారమైనటువంటి విషయాలు లోతుగా అర్థమయ్యేవి కావు. అందువలన ఎంతోమంది దైవజనుల ద్వారా, ఎంతోమంది సేవకులను ఎన్నో అనేకమైనటువంటి విషయాలను వాక్యానుసారంగా అడిగి, చక్కగా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని ద్వారా దేవుడి దగ్గర ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలను తెలుసుకోవటం జరిగింది. అయితే కాలానుగుణంగా ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉండగా, ఆయన పని చేయాలి అనే విషయం కూడా నాకు వాక్యానుసారంగా నాకు అర్థమైంది. దేవుని యొక్క ఏర్పాటును బట్టి, దేవుని కృపను బట్టి నేను ఎక్కడైతే ఉంటున్నానో ఆ పరిసర ప్రాంతాలలో, ఆ ప్రాంతంలో నా వంతు బాధ్యతగా దేవుడు నాకు అప్పగించినటువంటి పనిని చక్కగా చేస్తూ వెళ్తూ ఉండేవాడిని. ఉదాహరణకి నా కాలేజ్ డేస్ అన్నీ కూడా నూజివీడులో ఉండేయండి. అప్పుడు నూజివీడు పరిసర ప్రాంతాల్లో సువార్త సభలు పెట్టేవాడిని. నూజివీడు పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధించుకుంటూ వెళ్ళేవాడిని. ఎప్పుడైతే నాకు హాలిడేస్ వస్తాయో అప్పుడు మా నేటివ్ ప్లేస్ ఇబ్రహీంపట్నం ఆ పరిసర ప్రాంతాలలో చక్కగా బైబిల్ స్టడీస్‌కి అటెండ్ అవుతూ చక్కగా నా వంతు బాధ్యతగా దేవుడు నాకు అప్పగించినటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి నేను ముందుకు వెళ్తూ ఉండేవాడిని. అదే విధంగా నా ఇంటర్న్‌షిప్ వచ్చినప్పుడు నేను విజయనగరం దగ్గర చేయవలసిన అవసరత వచ్చింది. అప్పుడు బొబ్బిలి ఆ పరిసర ప్రాంతాలలో ఎన్నో చర్చెస్‌లో కొన్ని సందర్భాలలో ఆర్‌సీఎం చర్చెస్‌లో, కొన్ని సందర్భాలలో లూథరన్ చర్చెస్‌లో, కొన్ని సందర్భాలలో బాప్టిస్ట్ చర్చెస్‌లో గూడా ఆయన యొక్క మాటలు షేర్ చేసుకుంటూ కొన్ని సందర్భాలలో వాక్యాన్ని పంచుకోవడానికి వెళ్ళేవాడిని. కొన్ని సందర్భాల్లో చక్కగా పాటలు పాడటానికి వెళ్ళేవాడిని. కొన్ని సందర్భాల్లో యూత్ లీడర్‌గా వెళ్ళేవాడిని. అలా నేను ఎక్కడైతే ఉంటానో ఆ ప్రాంతాలలో దేవుని యొక్క కార్యాన్ని చేయటానికి, ఆయన యొక్క ప్రేమను తెలియపరచడానికి దేవుడు నన్ను ఎంతగానో రకరకాలుగా ఆయన యొక్క పనిలో వాడుకున్నారు. సమస్త మహిమ ఘనత గూడా అది దేవునికే చెల్లును గాక. అయితే ఇలా నేను వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో మినిస్ట్రీస్‌తో కలిసి వర్క్ చేశాను. క్రీస్తు షమ్మ మినిస్ట్రీస్‌తో కలిసి వర్క్ చేశాను. షారోన్ మినిస్ట్రీస్‌తో కలిసి వర్క్ చేశాను. కొన్ని లోకల్‌గా ఉన్నటువంటి లూథరన్ చర్చెస్ తోటి, అలాగే కొన్ని పెంతెకోస్తు సంఘాలలో కూడా వాక్యాన్ని పంచుకోవడం జరిగింది. అలాగే చర్చ్ ఆఫ్ క్రైస్ట్‌లో కూడా కొన్ని దినాలు వాక్యాన్ని పంచుకోవడం జరిగింది. అలాగే అందులో భాగంగానే మెసెంజర్స్ టీమ్‌లో కూడా కొన్ని ఆడియో మెసేజెస్ నేను చేయటం జరిగింది. అలాగే జేసీవీసీలో కూడా నేను కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సంవత్సరాలు అక్కడ వర్క్ చేయటం జరిగింది. అక్కడ కొన్ని మూవీస్‌లో కూడా యాక్ట్ చేశాను. లేదంటే కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నేను కనబడుతూ ఉంటాను. ఎంతో చక్కగా దేవుని యొక్క మహాకృపను బట్టి ఎన్నో విధాలుగా, ఎన్నో సందర్భాలలో ఆయన పరిచర్యను చేయడానికి దేవుడు నన్ను ఎంతో గొప్పగా వాడుకున్నారు. అయితే 2021 నవంబర్ 14న దేవుడు నాకిచ్చినటువంటి తలంపును బట్టి, దేవుడు నాకు కలగజేసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరేపణను బట్టి చక్కగా ఇప్పుడున్నటువంటి ఈ జేసీ చర్చ్‌ని ప్రారంభించడం జరిగింది. ఇలా ప్రారంభించి ఎంతో చక్కగా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క చిత్త ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంత గొప్పగా దేవుడు నన్ను దీవించినందుకు, ఇంత గొప్పగా దేవుడు నన్ను ఆశీర్వదించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అయితే కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే, కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఈ బ్రదర్ ఇంకా పలానా మినిస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఈ బ్రదర్ ఇంకా పలానా మినిస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అని నేను ఎక్కడెక్కడైతే పరిచర్య చేసున్నానో ఆ ప్రాంతాలలో వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది. అంటే కొంతమంది నేను పెంతెకోస్తుకి సంబంధించినటువంటి వ్యక్తిగా, కొంతమంది నేను జేసీవీసీకి సంబంధించిన వ్యక్తిగా, కొంతమంది నేను క్రీస్తు షమ్మ మినిస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు, భావిస్తున్నారు. కొంతమందైతే ఈ బ్రదర్ ఏంటంటే వాళ్ళ తరపున మరొక బ్రాంచ్ స్టార్ట్ చేశారు. వాళ్ళ తరపున మరొక చర్చ్ ప్రారంభించి ముందుకెళ్తున్నారని వాళ్ళతో పాటు ఉన్నటువంటి వ్యక్తిగా నన్ను ఆలోచించి ట్రీట్ చేస్తున్నారు.
అయితే ఒక విషయాన్ని గమనించండి. 2021 నవంబర్ 14న దేవుడు నాకు కలుగజేసినటువంటి ఆలోచనను బట్టి, దేవుడు నాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి, నేను ప్రభువు మీద ఆధారపడి, ప్రభు యొక్క చిత్త ప్రకారంగా ప్రారంభించుకుంటూ వెళ్తున్నాను. నేను ఎవ్వరి యొక్క సపోర్ట్ తీసుకోవట్లేదు. ఏ మినిస్ట్రీలోను లేను. కొంతమంది అయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్స్‌ని కొన్ని చోట్ల సీక్రెట్‌గా షేర్ చేసుకుంటూ అన్‌సబ్‌స్క్రైబ్ చేయమని కూడా చెప్తూ ఉన్నారు. దానికి కారణాలు రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అంటే ఇదిగో ఇది కూడా మన ఛానలే, కాకపోతే ప్రస్తుతానికి ఇది అవసరత లేదు. మనం తర్వాత సబ్‌స్క్రైబ్ చేద్దామని. అలాగే కొంతమంది ఏంటంటే పర్టిక్యులర్ ప్రోగ్రామ్స్‌కి లేదంటే పర్టిక్యులర్ సువార్త సభలకి పర్టిక్యులర్ వాటికి ఈ బ్రదర్ వస్తున్నారు. ఈ బ్రదర్ మా దగ్గర ఉన్నటువంటి బ్రదరే, మనకి సంబంధించిన బ్రదరే అని తీసుకువెళ్ళటం కూడా జరుగుతున్నారు. అంటే వెళ్ళటం వల్ల నష్టమేం లేదు. అది దేవుడు మీకిచ్చినటువంటి పూర్తిగా ఇచ్చినటువంటి స్వాతంత్రం. మీకు మీకు కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన దాన్ని బట్టి మీరు చక్కగా వెళ్ళొచ్చు. ఎక్కడైనా వాక్యం వినొచ్చు. అయితే ఒక విషయాన్ని స్పష్టత చేయాలనుకుంటున్నాను. అదేంటంటే జేసీ చర్చ్ అనేది పూర్తిగా దేవుని మీదనే ఆధారపడి స్వచ్ఛందంగా వెళ్తున్నటువంటిది. జేసీ చర్చి లేదా నేను ఏ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తిని గాదు. ఏ డినామినేషన్‌కి సంబంధించినటువంటి వ్యక్తిని గాదు. ఏ మినిస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిని గాను. కేవలం ప్రభువు మీదనే ఆధారపడి ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేశాను. భవిష్యత్తులో గూడా చేస్తాను. ఇప్పుడు చేస్తున్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరు చూస్తూనే ఉన్నారు. జేసీ చర్చ్ ద్వారా డైలీ డివోషన్స్ గాని, డైలీ కోట్స్ గాని, షార్ట్స్ గాని, షార్ట్ ఫిల్మ్స్ గాని, లేదంటే గనక మరి రాబోయే వెబ్ సీరీస్ గాని, జరగబోతున్నటువంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ గూడా ప్రభు కృపను బట్టి చక్కగా ప్రభు మీద ఆధారపడి నాకు నేనుగా వెళ్తున్నానే తప్ప, ఎవరి సపోర్ట్‌తోనో లేదంటే గనక ఎవరి దగ్గరో ఉండి వర్క్ చేస్తూ చేస్తున్నటువంటిది కాదని మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. కనుక అలాంటివి ఎవరు నమ్మకండి. ఒకవేళ మీకు నా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే గనక నేరుగా మమ్మల్ని సంప్రదించండి. నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను చక్కగా వీక్లీ వన్స్ స్పెషల్‌గా మాట్లాడుతూ ఉన్నాను అనేక మందితోటి. మీరు ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే గనక తప్పకుండా నన్ను సంప్రదించొచ్చు. నేను అవైలబుల్‌గా ఉంటాను. కనుక ఈ విషయాన్ని గమనించి ప్రభు చిత్త ప్రకారం నడుచుకోవాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థించండి. నా కొరకు మరి ముఖ్యంగా ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.